హలో మామాస్, వెల్కమ్ టు మై ఛానల్ పిఎస్ డివోషనల్ అండ్ వ్లాగ్స్. సో వ్లాగ్స్ అంటే కొత్తగా అనుకుంటారు. ఇప్పుడు వరకు పిఎస్ డివోషనల్ అంటే డివోషనల్ కంటెంట్, డివోషనల్ ఫెస్టివల్ వ్లాగ్స్ వస్తుండే. కానీ ఇప్పుడు నుంచి మన డైలీ వ్లాగ్స్ కూడా వస్తాయి మన ఛానల్లో. సో స్టే ట్యూన్ గైస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకి స్టార్ట్ అవుతున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:45. సో ఇప్పుడు 6:36 కల్లా స్టార్ట్ అవుతాం. సో మీకు చూపిస్తా గైస్ ఇంకా మొత్తం జర్నీ. సో స్టే ట్యూన్ రైట్ గైస్. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం మేము మహాకుంభమేళాకి. ఇప్పుడునే ఇవ్వండి కారు, మాది స్కోడా కార్లో స్టార్ట్ అయినాం. ఫుల్లీ ఆటోమేటిక్ కారు, మంచిగా ఉంటుంది కారు. సో చూడండి. సో గైస్, ఇప్పుడునే మనము మొత్తం ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకొని హైదరాబాద్ నుంచి ఇక టిఫిన్స్ కాగినాం. ఇప్పుడు కరెక్ట్గా మేము ఎక్కడ ఉన్నామంటే ఇక మనకి మహబూబ్ నగర్ వస్తుంది కొంచెం సేపులో. ఇక దుబ్బాక అటు సైడ్ వస్తుంది, అక్కడనే ఉన్నాం. ఇక శివ టిఫిన్స్ ఇక్కడ ఆగినాం. సో ఇది మన కారు, మనం పోయేది స్కోడా. వస్తుంది కార్ అయితే, ఫుల్లీ ఆటోమేటిక్, 10 వెళ్తాం స్కోడా. సో గైస్, డ్రైవింగ్ చేస్తున్నా చూడండి, 70-80 ఆ స్పీడ్లోనే డ్రైవింగ్ చేస్తున్నా. ఇక మా రోడ్ అయితే మస్తు ఉంది. ఇక దుబాక రోడ్ ఇది మంచిగా ఉంది. తెలంగాణ ఇక క్రాస్ అవుతాం కొంచెం సేపులో. ఇక తెలంగాణ క్రాస్ బార్డర్ అయిన వెంటనే ఇక మహారాష్ట్ర వస్తుంది. సో 100కి వెళ్ళిపోయినాం. 107 అట్లా వెళ్తుంది ఇక స్పీడు. సో గైస్, ఫైనలీ మనం నాగ్పూర్ క్రాస్ అయిపోయినాం. నాగ్పూర్ క్రాస్ అయ్యి ఇప్పుడు మనం టువర్డ్స్ వారణాసి పోతున్నాం. సో ఆల్మోస్ట్ 700 కిలోమీటర్స్ కవర్ చేసుకున్నాం. ఇంకా ఒక 700 కిలోమీటర్స్ ఉంది మనకి వారణాసికి. సో మీరు చూడొచ్చు, ఫుల్ డ్రైవింగ్ మస్తు చేసిన, మస్తు డ్రైవింగ్ చేసుకుంటా వచ్చిన, మస్తు మజా వస్తుంది. ఫుల్గా ఏం బాగుంది. సో ఇది గైస్, ఇప్పుడైతే అప్డేట్. ఇప్పుడు చాయ్కి అని ఆగినాం. బోతల్ 2 hours ట్రాఫిక్ అయితే చాలా ఉంది. ఇప్పుడైతే చాలా ఉంది ట్రాఫిక్. ఇప్పుడు టోల్గా ఎట్లుందో చూడండి మీరు ట్రాఫిక్. ఆల్మోస్ట్ నైట్ 9 అయిపోయింది. గుడ్ మార్నింగ్ గైస్. సో నైట్ 10-11 అట్లా ఇక వేరే హోటల్ రూమ్ తీసుకొని ఆగి ఇక అక్కడనే ఉండే. సో వ్లాగ్ ఏం చేయలే. ఇప్పుడు మార్నింగ్ డ్రైవ్ చేస్తున్నా. వారణాసి పోతున్నాం ఫస్ట్ మేము. ఎట్లున్న చెట్లు చూడండి మీరు. ఇప్పుడు వారణాసికి ఆల్మోస్ట్ ఒక 400 కిలోమీటర్స్ ఉంది. ఇక వారణాసి పోయి ఇక అక్కడ నుంచి మళ్ళీ ప్రయాగ్రాజ్ పోతాం వచ్చి. ఇక ఇక్కడైతే రోడ్ అయితే మస్తు ఉంది. వ్యూ కూడా చూడండి మంచిగా ఉంది. కొంచెం చెట్ల వ్యూ చూడండి మీరు. గ్రీనరీ ఎట్లా ఉందో మస్తు ఉంది. సో ఫైనల్లీ వారణాసి కాశీకి వచ్చేసినాం. టైం వచ్చేసి 5:36 అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు కరెక్ట్గా అయితే. ఇదండి మన మెయిన్ సెంటర్ ఇది వారణాసిలో. సో ఇదండి, ఇక్కడ ఏమో అది ఉంది కోర్ట్ లాగా. సో అది వచ్చేసి కాల్భైరవ స్వామి టెంపుల్. నైట్ వచ్చినాం ఇక్కడికి. ఇప్పుడు చూడండి ట్రాఫిక్ రష్ ఎట్లుందో. సో ఇక నెక్స్ట్ డే ప్రయాగ్రాజ్కి స్టార్ట్ అయిపోయినాం మేము. ఇక కార్లో వేరే ట్రావెల్స్ కార్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక ఎక్కువ మంది అయిపోయినాం, 7 మెంబర్స్ అయిపోయినాం. మేము ఆల్రెడీ వచ్చిందే 5 మెంబర్స్. ఆ కార్లో ప్లేస్ లేక వేరే ట్రావెల్స్ కార్ బుక్ చేసుకున్నాం. అలా ట్రాఫిక్ కూడా చాలా ఉందంట ప్రయాగ్రాజ్లో. ఇక కాశీ నుంచి ప్రయాగ్రాజ్ స్టార్ట్ అయినాం. ఇక చూడాలి ఎంతసేపు పడుతుందో. ఆల్మోస్ట్ ఆయన డ్రైవర్ అయితే 5 hours పడుతుంది అంటుండు. ఇక చూడాలి.
సో ఇది ప్రయాగ్రాజ్ గేట్ దగ్గరకు వచ్చినాము. ఇంకా ట్రాఫిక్ అయితే మరీ ఉంది. ఇంకా మెల్లమెల్లగా పోతున్నాం ఇక ముందుకి. అవ్వండి. ఇక ప్రయాగ్రాజ్కి పార్కింగ్ పెట్టేసి కారు ఇక్కడ వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి బై వాక్ ముందుకు వెళ్ళాలి. ఇక ఆడ చూడాలి. ఇక ట్రాఫిక్ బై వాక్ వెళ్తున్నాం. ఇక బైక్ తీసుకోవాలంట, చూడాలి. కూడా ఇంకా ఘాట్కి కూడా పోలే, ఇంకా ఘాట్కి వెళ్తాం, చూద్దాం ఎట్లా ఉంటుంది. సో ఇది మన ఇప్పుడు ఇవ్వండి, ఇదైతే మహాకుంభ మేళా త్రివేణి సంఘం. ఇక అదికి వెళ్ళాలి మనం బోట్ల త్రివేణి సంఘంకి. ఇక వెళ్ళి బోట్ ప్రైస్ అడిగి ఇక బోట్లో పోతాం. సో గైస్ ఫైనల్లీ ప్రయాగ్రాజ్ రిటర్న్ అవుతున్నాం. ప్రయాగ్రాజ్ మొత్తం దర్శనం అయిపోయింది. చాలా అంటే చాలా టైం పడ్డది మాకైతే. సో మేము ఆల్మోస్ట్ ఎంత అంటే ఇక 7 hours పడ్డది వారణాసి నుంచి ప్రయాగ్రాజ్కి ట్రావెల్లోనే. వెళ్దాం 7 hours, మళ్ళీ రాదాం 7 hours. మొత్తం అసలు మొత్తం హైలైట్ ఉంది. అలా ఫుల్ రష్ ఉంది. సో వెళ్తే కూడా కొంచెం చూసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఆడ ఘాట్ రోడ్లు లోపటైతే మొత్తం బైక్లు నడుస్తున్నాయి. మీకు ఏం ఇబ్బంది ఉండదు. కానీ పైసలు మరీ హైలైట్ తీసుకుంటున్నారు వాళ్ళు. 100 రూపాయలు అంట పర్ పర్సన్. సో చూసుకొని మొత్తం ఎక్కడి వరకు వెళ్ళాలో, ఏ ఘాట్ వరకు వెళ్ళాలో ఆ ఘాట్ నుంచి ఆ ఘాట్ వరకు మొత్తం మాట్లాడుకొని వెళ్ళిపోండి. సో అంతే గైస్, మంచిగానే ఉంది. దర్శనం అయితే అయిపోతాయి మంచిగా. మనం స్నానం అయితే మంచిగా చేసుకోవచ్చు. సో ఇక మేము అయిపోయింది ఇక ప్రయాగ్రాజ్. ఇప్పుడు రిటర్న్ హైదరాబాద్కి వెళ్తుండే. ఇక నిన్న నైట్ స్టార్ట్ అయింది. ఇక నిన్న నైట్ నుంచి కొంచెం తోలి మళ్ళీ ఇక హోటల్ తీసుకున్నాం. ఇక కాట్నీ అని ఒక ఉంది ఎంపీలా, ఆడ హోటల్ తీసుకున్నాం. ఇక ఆడ ఉంది. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం హైదరాబాద్కి. సో చూడండి గైస్ రిటర్న్ జర్నీ. సో ఇది ఇప్పుడు అప్డేట్. సో మీరు చూడండి, మనం పోయేది స్కోడా సావియా కార్లో. మంచిగా ఉంది కార్ అయితే, ఫుల్ సన్ రూఫ్ ఉంది. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. ఇప్పుడు అయితే ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. ఇక ఘాట్ రోడ్ ఇది చాలా పెద్ద ఘాట్ రోడ్. ఇదైతే వచ్చేటప్పుడు అయితే చుక్కలు కనిపించినాయి నైట్. ఇక ఇప్పుడైతే కొంచెం మార్నింగ్ మంచిగా వెళ్ళిపోవచ్చు. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. సో గైస్ ఇక నెక్స్ట్ డే ఇది. మేము మార్నింగ్ 5:30 కల్లా అట్లా వచ్చేసినాము ఇక ఇంటికి.
ఇక నైట్ మొత్తం మార్నింగ్ ఉండే కదా పనుకున్నా. ఇక ఇప్పుడు 5:36 ఈవినింగ్ అవుతుంది. ఇక వచ్చి లేచి ఫ్రెష్ అప్ అయ్యి చేస్తున్న వీడియో. ఇక ఇప్పుడు నుంచి డైలీ వ్లాగ్స్, డైలీ కంటెంట్ వస్తుంది మన ఛానల్లో. సో ఇక మీరు మంచిగా ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇక మీ ఎట్లా నచ్చింది నా ప్రయాగ్రాజ్ సిరీస్ ఒక్కసారి కింద కామెంట్ కూడా చేయండి. సో ఇట్లా మా జర్నీ మొత్తము ఇట్లా అయింది. సో థ్యాంక్ యూ గైస్, బాయ్.